యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. విచారణలో భాగంగా కోమలి మాజీ ప్రియుడు అఖిల్ రెడ్డిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తాను వేరే యువతితో రిలేషన్లో ఉన్నానని, తన వెంట పడద్దు అంటూ కోమలికి నచ్చ చెప్పాను అంటూ అఖిల్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఎప్పుడు పిలిచినా సరే విచారణకు రావాలి అనంటూ అఖిల్కు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇటు కోమలి అలాగే అఖిల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు అఖిల్తో చేసిన వాట్సాప్ చాటింగ్స్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్, డిలీట్ చేసిన మెసేజెస్ అన్నింటినీ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాక ఆత్మహత్యకు గల కారణాలు ఏమై ఉంటుంది అన్న తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు కోమలి రూమ్ మేట్స్ తో పాటు ఆమె స్నేహితుల స్టేట్మెంట్స్ ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మా ప్రతినిధి అనిల్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు అనిల్. కోమలి కేసులో అప్డేట్స్ ఏంటి? సుమతి, యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఇప్పటికే వాళ్ళ స్నేహితుల స్టేట్మెంట్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు అయితే సేకరించడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. అయితే ఇందులో భాగంగానే తన స్నేహితుడైనటువంటి అఖిల్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు అతన్ని విచారించిన అతన్ని వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా అతనికి సంబంధించి చివరిగా కోమలితోటి సంభాషించింది, అదేవిధంగా మెసేజ్ చేసింది, అవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించారు. ఆ మెసేజ్ ఆధారంగానే ఇప్పుడు ప్రెజెంట్ కోమలికి సంబంధించిన ఫోను, అదేవిధంగా అఖిల్కి సంబంధించిన ఫోన్ను కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. అవి రిట్రీవ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. అంటే వన్ సైడ్ లవ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అఖిల్ని కూడా విచారించడం జరిగింది. అఖిల్ కూడా క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం, అతనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఇటు అఖిల్ కావచ్చు, అదేవిధంగా కోమలి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారని గుర్తించడం జరిగింది. ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగానే అతను తన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళడం, తన చివరిగా కూడా తన ఇంటికి వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. గుర్తించిన నేపథ్యంలోనే అఖిల్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం అతనికి సంబంధించిన ఫోన్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. అయితే ఇందులో ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే కీలకంగా మారనుందని చెప్పాలి. కోమలికి సంబంధించి ఫోన్లో ఎలాంటి డేటా ఉంది, ఆ రిట్రీవ్ అయినటువంటి డేటా సేకరించి ఆ తర్వాత అఖిల్కి సంబంధించిన ఫోన్ కూడా ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చారు. కాబట్టి ఆ ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్లు కావచ్చు, డేటా కావచ్చు, అవన్నీ కూడా రిట్రీవ్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన అనంతరం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూనే వస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా అనుమానితులు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తులో భాగంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. వివరాల్లో భాగంగానే అన్ని కోణాల్లో కోమలి ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే దానికి సంబంధించిన ఆత్మహత్య గల కారణం ఏంటనేది తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుమతి. రైట్ అనిల్.